ఈ 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలుగా కేంద్ర మంత్రులను బీజేపీ అధిష్టానం నియమించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల బాధ్యతలు కేంద్ర మంత్రులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జికి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. హర్యానా ఎన్నికల ఇన్ఛార్జీలుగా ధర్మేంద్ర ప్రధాన్, బిస్లౌ దేవ్లను నియమించగా ఇక మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జీలుగా అశ్విని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్లను నియమించారు. వీరితో పాటు జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా శివరాజ్ సింగ్, హిమంత్ బిశ్వాస్లను నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దేశంలోని 4 రాష్ట్రాల ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా కేంద్ర మంత్రులను బీజేపీ అధిష్టానం నియమించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల బాధ్యతలు కేంద్ర మంత్రులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. హర్యానా ఎన్నికల ఇన్ఛార్జీలుగా ధర్మేంద్ర ప్రధాన్, బిస్లౌ దేవ్లను నియమించగా ఇక మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జీలుగా అశ్విని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్లను నియమించారు. వీరితో పాటు జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా శివరాజ్ సింగ్, హిమంత్ బిశ్వాస్లను నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దేశంలోని 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలుగా కేంద్ర మంత్రులను బీజేపీ అధిష్టానం నియమించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల బాధ్యతలు కేంద్ర మంత్రులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. హర్యానా ఎన్నికల ఇన్ఛార్జిగా ధర్మేంద్ర ప్రధాన్, బిస్లౌ దేవ్లను నియమించగా మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా అశ్విని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్లను నియమించారు. వీరితో పాటు జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జిగా శివరాజ్ సింగ్, హిమంత్ బిశ్వాస్లను నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.